గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. తాను గుడివాడలో 1 ఎకరం భూమి కొన్నానని నిరూపించిన రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే జాలేస్తుంది అంటూ కామెంట్ చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు అయిన నాదెండ్ల చంద్రబాబును వెంటేసుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు ఓటేయమని చెప్పి వస్తున్నటువంటి రాముకు దమ్ముంటే ఈ గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో 1 ఎకరం పొలం కొన్నానని చెప్పి కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఏమి చేశాడో చెప్పుకోలేక నన్ను గెలిపిస్తే మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సులు ఎక్కి తిరగవచ్చు అంటాడు. మీరు రాసి పెట్టుకోండి, అసలు ఆర్టీసీ అనే ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ తీసేస్తాడు. ఇక మీరు బస్సులు ఎక్కేది లేదు, దిగేది లేదు, టికెట్ ఉండదు. అధికారం కోసం ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయనటువంటి దొంగ, దోపిడీదారుడు, వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణం పోగొట్టుకోవటాకైనా, ఏ వ్యక్తికైనా ఎదురు తిరగటాకైనా అడ్డదిడ్డంగా మీకోసం నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నాకు తెలియదు తూర్పున ఉదయించకపోతే పడమరైన ఉదయించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మే ఆఖరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి లేదు. రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు 2 ఉన్నారు తెలుసా? ఎవరిద్దరు? చంద్రబాబు, ఇంకో ఆయన కాదు, మర్చిపోయారు, నాదెండ్ల. ఈ రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్లు 2. వెన్నుపోటు అంటే గుర్తు వచ్చేది 2. ఒకడు నాదెండ్ల, 2 నారా చంద్రబాబు నాయుడు. 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కులానికి 32 సీట్లు ఇస్తాడు. కమ్మవారికి 20% పైన ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి సీట్లు 24. ఇవ్వడానికి ఆయనకి సిగ్గు లేదు, తీసుకోవటానికి ఈయనకి లేదు.